కార్తిక మిస్సింగ్ కేస్ 2022లో యుగు అనే పేరుతో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా విషయానికి వస్తే ఓకే మరీ మంచిగా ఉందనలేం, వరస్ట్ అనలేం. ఫస్ట్ హాఫ్ ఫుల్ స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ అవడంతోనే స్టార్ట్ అవుద్ది అసలైన సినిమా. ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఒక రివెంజ్ డ్రామా స్క్రీన్ ప్లేతో నడిపారు సినిమా అంతా. స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ సెకండ్ హాఫ్లో మంచిగా ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే స్టార్ట్ అవ్వడమే కార్తిక అనే అమ్మాయి మిస్ అవుద్ది. పురుషోత్తం అనే ఎక్స్ పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ నందాకి ఫోన్ చేసి మా అమ్మాయిని ఎలాగైనా ఎతికి పెట్టండి అని అంటాడు. ఇప్పుడు ఈ డిటెక్టివ్ నందా అమ్మాయిని వెతికే క్రమంలో ఏం తెలుసుకున్నాడు, కార్తిక ఎవరు అన్నది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ డ్రాగ్గా ఉంది, నచ్చలేదు. అసలైన సినిమా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే విత్ ప్రాపర్ రైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఓకే అనిపించేలా చేస్తాయి. తెలుగులో డబ్బింగ్ ప్రాపర్గా లేదు. ఫస్ట్ హాఫ్ మంచిగా తీసుంటే ఇంకా మంచిగా ఉండేది సినిమా. ఎనీవేస్ ఓవరాల్లీ యావరేజ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ 2x పెట్టి స్కిప్ చేయండి. సెకండ్ హాఫ్ బాగుంది, థ్రిల్గా. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బట్ ఒక్క వీడియో కాల్ సీన్ ఉంటుంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.5. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.